ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పర్యావరణ అత్యవసర పరిస్థితులు చుట్టుముడుతున్న నేపథ్యంలో కాంక్రీట్ జంగల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వృత్తి నిపుణులు మేలుకుంటున్నారు. తిరిగి ప్రకృతి వైపు తెలివిగా అడుగులు వేస్తున్నారు. నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో కొద్దో గొప్ప సొంత భూమి సమకూర్చుకొని తాము తినాలనుకునే పంటలను తామే పండించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత పుంజుకుంటోంది. ఇలా ప్రారంభించిన వారిలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన యువకుడు ఒకరు. తనకున్న ఎకరన్నరలో ఫుడ్ ఫారెస్ట్ ను సృష్టించారు. ఇంతకు ఆయన చేపట్టిన పంటల విధానమేంటి, దానిపై ఎంత సంపాదించవచ్చో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ చూడండి, చుట్టూ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీని తలపించే నివాస ప్రాంతాలు. కాంక్రీట్ జంగిల్లా ఉన్న ప్రాంతంలో ప్రకృతి సంపద కనిపిస్తోంది కదూ. ఇది ఎక్కడో కాదు, విజయవాడ మహానగరంలో ఉన్న తాడేపల్లిలో ఉంది. దీనిని సృష్టించింది యువ రైతు అక్బర్. రైతు అక్బర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వ్యవసాయ కుటుంబం కావడంతో తాను కూడా వ్యవసాయాన్నే వృత్తిగా కొనసాగించారు. 10 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుని అరటి సాగు చేస్తూనే తన ఇంటి వద్ద ఉన్న ఎకరన్నర భూమిలో అందరిలా కాకుండా ఇన్నోవేటివ్ సాగు చేయాలనుకున్నారు. అలా వచ్చిన ఆలోచన నుండే ఈ ఫుడ్ ఫారెస్ట్ ఏర్పడింది. ఇందులో విడతల వారీగా పండ్ల మొక్కలు, చెరకు, కూరగాయలు, పసుపు, బార్డర్ క్రాప్లు ఇలా ఇంటికి సరిపడా కావాల్సిన అన్ని మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ఈ విధానంలో సాగు చేసుకుంటే ఏడాది పొడవునా ప్రతిరోజు 1000 రూపాయల ఆదాయం పొందే వీలుంటుందంటున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా కేవలం ఆవు మూత్రం, ఆవు పేడ, సహజ ద్రావణాలు, కషాయాలతో పంటలను పెంచుతున్నారు. సమగ్ర వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఒకే చోట ఎక్కువ పంటలు సాగు చేసే పద్ధతులని అభివృద్ధి చేసి వాటిపై తోటి రైతులకి అవగాహన కల్పించడమే తన లక్ష్యమంటున్నారు. ఇక్కడ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం కూడా చేస్తుంటాను. సో దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం అంతా కూడా ఏంటంటే కొంచెం ఇంటిగ్రేటెడ్గా చేద్దామని, ఒక మోడల్ ఫామ్ లాగా తయారు చేద్దామని ఆ ప్రయత్నంలో భాగంగా దీన్ని ఇట్లా చేశాను. సో పొలం అంతా కూడా చక్కగా నీట్గా ట్రెంచులు కొట్టి బెడ్ ఫార్మేషన్ చేసి, ట్రెంచుల్లో ఒక రకమైన క్రాపు, బెడ్ పైన ఒక రకమైన క్రాపు, అలాగే బౌండరీ, మన పొలం చుట్టూ కూడా బౌండరీ అంతా కూడా ఒక రకమైన క్రాప్, ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో దాన్ని చేయడం జరిగింది. ఇది మొత్తం ఒక ఎకరన్నర ఉందన్నమాట ఈ ఫామ్ అంతా కూడా. అంటే ఒక ఫ్యామిలీ, కుటుంబ సమేతంగా చక్కగా, అంటే ఎక్కువ పొలాలు లేని వాళ్ళు, చిన్న సన్నకారు వ్యక్తులు ఎవరైనా కానీ అంటే నెలకు ఒక 30,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో. సో ఆ ప్రయత్నంలో భాగంగా అసలు అది నిజంగా సాధించవచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను అనమాట. నేను దాదాపుగా దీంట్లో ఒక 600 అరటి చెట్లని నాటాను. చక్కెరకేళి, కూర అరటి, కర్పూర, ఇలా 3 రకాలు ఉన్నాయి. చక్కెరకేళి ఏంటంటే మీకు సమ్మర్ వచ్చేపాటికి కటింగ్ అయ్యేలా చూసుకుంటే ఒక 300 చెట్లు అన్న, దానివల్ల ఏమవుతుందంటే మీకు జ్యూస్కి మంచి డిమాండ్ ఉన్న ఫ్రూట్ అనమాట అది. అలాగే కూర అరటి కూడా మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 200 చెట్లు వచ్చేలా చూసుకోండి. అలాగే కర్పూర కూడా ఒక 300, అంటే ఒక 500 నుంచి 700 చెట్లు వరకు మీరు నాటుకోవచ్చు. అంటే వేరే ప్లాంట్స్ కూడా ఉంటాయి కాబట్టి పెద్ద చెట్లు వేసుకునేటట్టయితే సో వీటిని అలా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి నేను ఇక్కడ బౌండరీ అంతా కూడా పసుపు డిజైన్ చేశాను కింద. అది ఓవరాల్గా ఒక 25 సెంట్స్ ప్లేస్ని ఆక్యుపై చేసింది పసుపు. దాదాపుగా మీకు అది ఒక 100 కేజీలు మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు పసుపుని ఆ 25 సెంట్లలో. పౌడర్ అనమాట. కొమ్ములుగా అయితే మీకు 200 కేజీలు పైన వస్తుంది. అలాగే మీరు ఇంకా చూస్తే బొప్పాయి ఉంది, మునగ ఉంది, కొన్ని రకాల విత్తనాల కోసం నేను తీగ జాతులు కూడా పెట్టాను, నాటు అయ్యి. మ్యాంగో ఉంది, నారింజ ఉంది, ఇప్పుడు నా వెనకాల ఉంది మీరు చూడొచ్చు. మ్యాంగో వచ్చేప్పటికి 8 చెట్లు వేసాం మన పొలంలో. స్పెషల్ వెరైటీ ట్రీస్ కూడా వేసాను. కొబ్బరి చెట్లు ఒక 7-8 చెట్లు ఉన్నాయి. బొప్పాయిలు దాదాపుగా ఒక 50 నుంచి 60 చెట్లు దాకా ఉంటాయండి అవి. సో బొప్పాయిలు కూడా నేను ఒక 2 రకాలు తీసుకొచ్చాను అనమాట. ఒక హైబ్రిడ్ ఉంది, అలాగే నాటు బొప్పాయి కూడా ఉందన్నమాట. వాటర్ మేనేజ్మెంట్, మెన్యూర్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ వీటికి వచ్చేపాటికి
ఈ ప్రకృతి వ్యవసాయంలో తక్కువ మొత్తంలో చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చిన్నగా ఒక 200 లీటర్ల డ్రమ్ములు, ఒక 2 డ్రమ్ములు పెట్టుకుంటే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మనం చాలా సింపుల్గా ఒక మనిషే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. నేను వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నాను. ట్రెంచుల్లో అంతా కూడా ఏమవుతుందంటే అండి, చాలా తక్కువ వాటర్. ఇప్పుడు నేను ఈ ఎకరన్నర పొలానికి మామూలుగా రెగ్యులర్ ఫార్మర్స్ డ్రిప్ ఇచ్చేవాళ్ళు అయితేనేమో ఎవ్రీ 3 డేస్కో 4 డేస్కో డ్రిప్ వదులుతూ ఉంటారు. నేను వీటిని దాదాపుగా 10 to 15 డేస్కి కానీ ఇవ్వను అనమాట. ఎందుకంటే ట్రెంచుల్లో అంతా మల్చి అయిపోతుంటుంది. వస్తున్న వేస్ట్ అంతా కూడా మీకు ఆ ట్రెంచుల్లో, ఆ చెత్త చెదారం అంతా కూడా ట్రెంచుల్లో వేసేస్తుంటాను. పైన మాత్రం ఆ బెడ్ పైన కూరగాయలు పెడుతుంటాం అనమాట. సో మనకి రకరకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు వంగ, టమాటా మొక్కలు, అలాగే చిక్కుడు ఇలాంటివన్నీ చూసారు ఆ బెడ్స్ పైన, కాకర, సో ఇవన్నీ చూసారనమాట. అలాగే కంది కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బార్డర్ క్రాప్ కింద పెట్టుకోవచ్చు అనమాట. కంది, చెరుకు కూడా నాటు చెరుకు అండి. అది చెరుకు మన దగ్గర ఉన్నది అనకాపల్లి ఆ రూరల్ ఏరియాలో నుంచి కలెక్ట్ చేసాం అది. ఇంకా మీరు చూస్తే మన తోట మొత్తంలో కూడా కోళ్ళు చక్కగా హాయిగా పొలం అంతా తిరుగుతూ ఎక్కడ కలుపు అనేది కనిపించలేదు మీకు పొలంలో. రీజన్ ఏంటంటే ఒక 60 to 70% అవే నివారించేసే కలుపుని. కోళ్ళ నుంచి కూడా ఆదాయం ఉంటుందండి. ఇందాక నేను అన్న కాన్సెప్ట్ అదే అండి. నెలకు 30,000 సంపాదించుకోవచ్చు అని ఒక భార్యాభర్త కానీ ఎలా చెప్తున్నానంటే, ఇలా ఇంటిగ్రేటెడ్గా చేసుకుంటే ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, ఎకరన్నర దొడ్డులో దాదాపుగా మీరు ఒక 300 కోళ్ళు పెంచుకోవచ్చండి. సో 300 కోళ్ళు అంటే దాదాపుగా ప్రతిరోజు ఒక కోడిని మనం అమ్ముకున్నట్టే. సో కోడి ఇవాళ, నాటుకోడి ఇవాళ మార్కెట్లో లైవ్ అంటే బతుకున్న కోడిని అమ్మితే కిలో 600 రూపాయలకి కొంటారు. లేదు మనకి 400 రూపాయలే వచ్చాయి అనుకుందామండి. 3-4-12 అంటే 1,20,000 రూపాయలు నాటుకోళ్ళ మీద సంపాదించవచ్చు. ఇది ఒక 300 కోళ్ళని మనం పెంచగలిగితే. వార్షిక పంటలు పండించడమే కాకుండా వ్యవసాయాన్ని శాశ్వత ప్రాతిపదికగా చేపట్టడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించిన అక్బర్ బహువార్షిక చెట్లు, పొదలు, వార్షిక ఆహార ధాన్యపు పంటలు, మూలికలు, కూరగాయలు, పుట్టగొడుగులు, దుంపలు వంటి పలు పంటలతో పాటు కోళ్ల పెంపకాన్ని ప్రయోజనకరంగా చేపట్టి కుటుంబ గ్రామీణ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందంటున్నారు.